మన దేశంలో అవినీతి ప్రభుత్వం ఏదైనా ఉందంటే బీజేపీ అని మీరు ఖచ్చితంగా చెప్పే రోజులైతే వచ్చాయి. అదేమిటని మనం చూసుకున్నట్లయితే హాస్టళ్లకు సంబంధించి అక్కడ విద్యార్థులు అయితే ఉంటారు కదా. అయితే అక్కడ విద్యార్థులకు వాటర్ తాగడానికి జగ్గులు అయితే ఉంటాయి కదా. ఆ జగ్గుల కాస్ట్ మీరు చూసుకున్నట్లయితే మీరైతే షాక్ అయిపోతారు. ఆ జగ్గుల కాస్ట్ ఎంతని బీజేపీ పాలకులు రాసిందనేది ఈ వీడియో చివరిలోనైతే ఒకసారి చెప్తాను. బీజేపీ దృష్టిలో మనం చూసుకున్నట్లయితే అవినీతి నిరోధక చట్టం అంటే ప్రతిపక్ష నాయకుల మీదే ఈ అవినీతి చట్టం అయితే ప్రయోగించబడుతుంది. అంతేగాని తమ సొంత పార్టీ నాయకుల మీద ఈ అవినీతి నిరోధక చట్టం అనేది అసలు వర్తించదు అని చెప్పవచ్చు. ఈ బీజేపీ సర్కారు మనం చూసుకున్నట్లయితే తన పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎంత పెద్ద అవినీతి చేసినా సరే పట్టి పట్టనట్టు కనిపించినట్లు ప్రవర్తిస్తుంది. అయితే బీజేపీ పార్టీ మొదట్లో ఏమని చెప్పిందంటే ఈ బిల్లు సహాయంతో దేశంలో అవినీతి అనేది లేకుండా చేస్తామని మాయమాటలైతే చెప్పింది. కానీ ఈ బిల్ అనేది ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద అవినీతి ముద్ర వేయడానికే పనికి వచ్చింది గానీ తమ నాయకుల మీద ఈ అవినీతి ముద్ర వేయడానికి మాత్రం పనికి రాలేదు. రీసెంట్ గా చూసుకున్నట్లయితే అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే ఛత్తీస్గఢ్ లో జరిగింది. అయితే ఛత్తీస్గఢ్ లో ఒక హాస్టల్ ట్రైబల్ కి సంబంధించిన ఒక హాస్టల్ లో 160 జగ్గులు అయితే కొనుగోలు చేయడం జరిగింది. అయితే 160 జగ్గులు కొనుగోలు చేసినందుకు గాను అతను పెట్టిన బిల్లు 51 లక్షలు అంట. అంటే ఒక్కొక్క జగ్గు ఖర్చు మనం చూసుకున్నట్లయితే 32,499. మనం గోల్డ్ కొనుగోలు చేసాడో లేదంటే సిల్వర్ జగ్స్ కొనుగోలు చేసాడో అనుకోవడం తప్పే. ఆయన కొనుగోలు చేసింది ఓన్లీ స్టీల్ జగ్స్ అనమాట. సో దానికి ఇంత కాస్ట్ బిల్ అయితే ఆయన పెట్టడం జరిగింది. ఇక ఆ జగ్గులను కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరని మీరు చూడాలనుకుంటున్నారు కదా. సో ఇతనే అతను. సో ఈ విధంగానైతే ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ సొమ్మునైతే ఈ విధంగా బీజేపీ సర్కార్ అనేది పాడు చేస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ అవినీతిపై ప్రశ్నిస్తే బీజేపీ సర్కారు సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు బీజేపీ గవర్నమెంట్ అనేది అవినీతి గవర్నమెంటా కాదా అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో వరకు చూసి వెళ్ళకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.